రేవంత్ రెడ్డి కేసీఆర్ కి మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కేటీఆర్ ను జైలుకు పంపకుండా కేంద్రం మీద నెపం నెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలన నడుస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఆస్తులు జప్తు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారని బండి సంజయ్ విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారన్నది. ఇన్నో గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకి పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకెత్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిడతారు అంతా కూడా.